హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేనైతే బాగున్నా బాబు, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీకు కొత్త విషయం చెబుదామని వచ్చాను. నాకు నిన్నగాక మొన్నే తెలిసింది. ఆ విషయం ఏంటో మీకు చెబుతా. ఇగో ఈ పురుగు చూశారు నాన్న. ఈ పురుగు ఎంత కాస్ట్లీ అంటే మామూలుగా లేదు నాన్న. ఇది 65 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉన్నట్టు నాన్న. కానీ ఇది కనుక పట్టుకున్నామంటే మన చిన్న చిన్న డైమండ్లు ఎన్ని ఏరుకున్నా కానీ దీనికి కాలు గోటికి చాలు, అంత బాగుంది ఇది. కాకపోతే ఒకటే, దీని విలువ అనేది తెలుస్తుంది, కానీ ఎక్కడ కొంటారు ఏమిటి అనేది బట్టి తెలవట్లే. అందు గురించి ఈ వజ్రాలకు వెళ్తాం కదా మనం. ఇప్పుడు అడవుల్లో తిరుగుతూ ఉంటాం, ఈ చెట్లు పుట్టల్లో తిరుగుతూ ఉంటాం. అటువంటిప్పుడు ఎక్కడో ఒక చోట, అంటే ఇన్నాళ్ళు మనం పరీక్ష చేయలేదు కదా, ఇన్నాళ్ళ పరీక్ష చేయకపోవటం మనకు కనపడలేదేమో. కనపడ్డా కానీ ఏదో పేడ పురుగను, లేకపోతే ఏదో చేలల్లో తిరిగే పురుగులను, చెట్ల మీద తిరిగే పురుగులను మనం వాటిని పట్టించుకొని ఉండం. మనకు తెలవక. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు అందరూ కూడా జాగ్రత్త పడండి నాన్న. ఇందులో దగ్గర దగ్గర 60-65 రకాలు ఉన్నాయంట. చాలా రకాల పురుగులు ఉన్నాయంట. కాకపోతే ఆ తలకాయ, ఆ ముందు కొండలు గుర్తుంచుకోండి. ఈ మగదానికైతేనే ఇట్లా ఈ కొండలు అవి ఉంటాయి, ఆడదానికైతేనేమో కొండలు ఉండవు. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. అది దొరకలేదు నాకు, అది దొరికిన తర్వాత చూపిస్తా. అది ఇంకొక వీడియో పెడతాను. ఇక అంతలోకి ఈ పురుగునైతే గుర్తుంచుకోండి. ఆ తల దగ్గర ఎట్ట ఉంది, ఆ ఈకల ఆ రెక్కలు ఎట్ట ఉన్నాయి, అవి చూసుకోండి నాన్న. అవి చూసుకుంటే మీకు మంచి ఇది ఉంటుంది. మామూలుగా కాదు. ఇప్పుడు ఆడదైతేనేమో 65 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుందంట. అదే మగదైతే 75 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉంటుందట నాన్న. కానీ మార్కెట్ తెలిస్తేనే మనకు బాగుంటుంది. ఆ మార్కెట్ గురించి కూడా చూస్తూ ఉంటాను. ఇంకా ఏమన్నా ఉపయోగం ఉందేమో. ఆ మార్కెటింగ్ తెలవాలి నాన్న మనకి. మార్కెటింగ్ తెలవకపోతే మనకు దొరికినా వేస్ట్. ఇప్పుడు అరకులోయ దగ్గర ఒక అతనికి దొరికింది కానీ అతను పాపం ఆ మార్కెట్ తెలవకే చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆ మార్కెట్ తెలిసిందంటే మట్టుకి చాలా బాగుంటుంది నాన్న. ఈ పురుగు అంటే ఏదో ఆషామాషే అనుకుంటాం. ఆ తలకాయ దగ్గర చూడండి, చక్కగా పలకలుగా దీర్ఘచతురస్రాకారంలో ఉంది. కొండలు చూడండి ఎంత బాగున్నాయో. కానీ పట్టుకునేటప్పుడు జాగ్రత్త నాన్న. ఎందుకంటే దొరికితే ఏమైనా కుట్టినా చేసినా మనకు తెలియదు కదా. ఒక కొండలు చూస్తేనేమో బాగున్నాయి. మొన్న ఒక వీడియోలో చూసా, మండ్రగప్పనే దీన్ని ఒక గాల్చేసాలో వదిలితే మండ్రగప్పనే చంపేసింది నాన్న ఇది. అంటే అసలు దానికి ఎంత పవర్ ఉందో చూడండి. దీన్ని మందుల్లో వాడతారట నాన్న. మంచి మంచి కాస్ట్లీ మందుల్లో ఈ జంతువు యొక్క ఏం వాడతారో మనకు తెలియదు. అది ఆ సైంటిస్టులకే తెలవాలి. ఇది ఎక్కడ కొంటారో అనేది కూడా తెలవట్లా. దీని గురించి చాలా వీడియోలు ఉన్నాయి, ఇంతవరకు మనం చూడలేదు. చూస్తే చూడండి నాన్న. బాబు, ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నానా.
కొత్తవి మీకు ఉపయోగం ఏమైనా ఉంటే చెప్తా ఉంటాను. అందరూ కంపల్సరీ లైకులు చేయండి నాన్న. లైకులు చేస్తేనే నాకు బాగుంటుంది.